సో ఈయన ఏమంటాడంటే ఢిల్లీలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాడంటే పెద్ద మనిషి ఢిల్లీలో. దేనికోసమో మరి 39 సార్లు కాకుండా 99 సార్లు ఢిల్లీ వెళ్తాం, తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా వెళ్తా. సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. మీరు నిజంగా తెలంగాణ కోసమో, తెలంగాణ హక్కుల కోసమో, లేదా తెలంగాణ రావాల్సిన నిధుల కోసమో మీరు ఢిల్లీ వెళ్తే మీరు కలవాల్సింది బీజేపీ నాయకుల్ని, కేంద్ర పెద్దల్ని, కేంద్ర మంత్రుల్ని. మరి కాంగ్రెస్ పెద్దల్ని, కాంగ్రెస్ నాయకుల్ని ఎందుకు కలుస్తున్నారు సార్? మీరు నిజంగా తెలంగాణ కోసం పోయేది ఉంటే డైలాగులు చెప్పండి. ఎవడో అన్నాడంట ఏతులు డాష్ అని, ఓకేనా? మాకు ఇప్పటివరకు మీరు పెట్టింది చాలు, మా చెవుల్లో పెట్టింది చాలు, ఇక చాలు, మేము నుంచి పెట్టించుకునే పరిస్థితిలో మేము లేము. మీరు 39 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు 39 సార్లలో ఎన్నిసార్లు మీరు కేంద్ర మంత్రులను కలిశారు చెప్పండి. తెలంగాణకి బడ్జెట్లో అన్యాయం జరిగిందని ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి మీరు మొరబెట్టుకున్నారు? 39 సార్లు నేను తెలంగాణ కోసమే వెళ్ళా అని చెప్పి కబుర్లు. మీరు ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళిన ప్రతిసారి మీ కాంగ్రెస్ అధిష్టానం రమ్మంటుంది, ఏదో మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్సో, ఇంటర్నల్ పనులో, తోలు పనుల మీద వెళ్ళారు తప్పించి. సరే 39 సార్లు ఒక 9 సార్లు తెలంగాణ కోసం వెళ్ళుంటారు. మోడీని కలుస్తానుకో, లేకపోతే ఇంకా కొంతమంది మంత్రులను కలుస్తానుకో. మరి ఓ పక్కన చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ప్రతిసారి ఎవరిని కలుస్తున్నాడు? కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు. అంటే ఆయన మీరు అనొచ్చు ఎన్డీఏలో ఉన్నారు కదా అని. సరే మీరు ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి మీరు ఎవరిని కలవాలండి? మీ పార్టీ పెద్దల్ని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, మిగతా వాళ్ళని కాదు మీరు కలవాల్సింది కేంద్ర మంత్రులని, బీజేపీ పెద్దల్ని. సరే మా రాష్ట్రానికి ఏం రాలేదండి, వీటి గురించి మీరు మాడాలి. మీరు మిగతా వాటికి వెళ్ళి తెలంగాణ కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, తెలంగాణ కోసం నేను 99 సార్లు కాదు 199 సార్లు వెళ్తా, ఈ డైలాగులు మేము విని విసిగిపోయాం. దయచేసి ఇటువంటి డైలాగులు తీసి అక్కడ పెట్టండి, ఓకేనా? ప్రాజెక్టులో బడ్జెట్లో పరిమిత నిధులు, అందుకే కేంద్ర సాయం కోరుతున్నాం. మోడీ ఇచ్చిన హామీ మేరకే అడుగుతున్నాం. మూసికి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం. కేసీఆర్ను కుర్చీలోంచి దించింది నేనే. కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, కిషన్ రెడ్డికి నిధులు తెచ్చే సత్తా లేదు. మీడియా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. నాయనా బాబు రేవంత్ రెడ్డి, ఆ మనిషి ఏమో గతంలో కాళేశ్వరం తెచ్చాడు. నువ్వు మొదలుపెట్టావు ఇప్పుడు ఫోర్త్ సిటీ మూసి అని. ఏం దౌర్భాగ్యమయ్యా మా తెలంగాణ వాళ్ళకి మిమ్మల్ని గెలిపించుకొని మేము ఏం దౌర్భాగ్యం చేసుకున్నాం మేము. ఓ పక్కన రైతులు పంట పొలాల్లో నీళ్లు లేక రక్తం వస్తుంది వాళ్ళ కళ్ళల్లోంచి, కన్నీళ్ళు ఇంకిపోయి వాళ్ళ కళ్ళల్లోంచి రక్తం వస్తుంది. ఆ మనిషి ఏమో కాళేశ్వరం అని పడ్డాడు. నువ్వు వచ్చేమో ఫోర్త్ సిటీ మూసి. ఎవడికి ఉపయోగం నీ ఫోర్త్ సిటీ వల్ల? ఎవడికి ఉపయోగం నీ మూసి వల్ల? రైతులు చస్తున్నారు అక్కడ, అన్నదాతలు గోస పెట్టుకుంటున్నారు, మహిళలు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు, గర్భిణీ స్త్రీలు బాధపడుతున్నారు. మీరు వచ్చిన 14 నెలల్లో తెలంగాణలో ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? ఒక్క వర్గం అంటారు కదా, ఈ కొన్ని వర్గాలు ఉంటాయి కదా, కార్మిక కర్షక వర్గాలు కొన్ని ఉంటాయి కదా, ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా మీరు వచ్చిన తర్వాత? ఈ 14 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ గోసగుచ్చుకోవట్లేదా మీరు? ప్రతి ఒక్కళ్ళ బాధ పెడతలేదా మీరు? ఏం చేస్తున్నారు మీరు వచ్చిన దగ్గర నుంచి? అదేమంటే కిషన్ రెడ్డి మూసి నిధులు తేవాలంటాడు, అదేమంటే ఫోర్త్ సిటీ అంటాడు, అదేమంటే రీజనల్ రింగ్ రోడ్డు అంటారు. ఎవరి కోసం ఈ రీజనల్ రింగ్ రోడ్డు? ఎవరి కోసం మూసి? ఎవరి కోసం ఫోర్త్ సిటీ? ఎవరికి ఉపయోగం? రండి, మీరు ఫీల్డ్ మీదకి రండి, మీకు తెలుస్తుంది. జనగాం జిల్లాలో, మిగతా మన నల్గొండ జిల్లాలో మొత్తం ఈ ఎస్ఆర్ఎస్పి పరివాహక ప్రాంతాల్లో ఉన్న మొత్తం ఎండిపోయినాయి, నెరలు వచ్చేసినాయి, బీటలు వారుతున్నాయి పొలాలు. పంటలను వదిలేసి మేకలకి, పశువులకి దాణా పెడుతున్నారు వాటిని. రైతులు రోజుకొకళ్ళు చచ్చిపోతున్నారు తెలుసా మీకు? అప్పుడప్పుడు వీళ్ళు దేనికి రాసినా బాగానే రాస్తారు నమస్తే తెలంగాణ వాళ్ళు కొన్ని అంశాల్లో. ఇదిగో ఇప్పటికీ రాలిన మట్టిపూల సంఖ్య అంటే వీళ్ళ రైతుల సంఖ్య 445. 2 రైతుల ఆత్మహత్య, 30 లక్షల వరకు అప్పుల పాలైన యువ రైతు, తీర్చుకోలేక పురుగుల మందాగి బలవన్ మరణం. మహబూబ్నగర్ జిల్లాలో విషాదం, యాదాద్రి పంటలేండి కౌలు రైతు ఆత్మహత్య. ఇది పరిస్థితి. మీరేమో నేను మూసీ కోసం పోతాను, ఫోర్త్ సిటీ కోసం పోతాను, రీజనల్ రింగ్ రోడ్డు కోసం పోతాను, లేకపోతే ఫార్మా సిటీ కడతాను. నువ్వు ఉండు ఆ ఫార్మా సిటీలో, ఆ ఫోర్త్ సిటీలో నువ్వు ఉండు, ఆ మూసీ నీళ్ళు నువ్వు తాగు, మాకు అవసరంలా. మేము
చస్తున్నావురా బాబు అంటే ఎవడో అన్నాడంట, ఆ, తల్లికి ఇది కొనిచ్చలేకపోయాడు కానీ పెళ్ళానికి ఏదో కొనిస్తాను ఎవడో అన్నాడంట. అట్టుంది మీ పరిస్థితి. రైతులు చచ్చిపోతున్నారు సార్ బయట, వాళ్ళని పట్టించుకోండి. తర్వాత మీ మూసీలు, మీ ఫోర్త్ సిటీలు, మీ గాడిద గుడ్డులు, తొక్క తోలు తర్వాత చూసుకుందాం. రైతులు అల్లాడిపోతున్నారు. వాళ్ళకి రుణమాఫీ రాలేదు, రైతు భరోసా రాలేదు, ఏది రాలేదు. పైపెచ్చు వాళ్ళకి బోనస్ ఏందా అంటే సమ్మర్ వచ్చింది కదా, నీళ్ళు అయిపోయినాయి, పవర్ కట్ కూడా అవుతుంది. కరెంటు కట్లు మొదలైనవి, కరెంటు కోతలు మొదలైన జిల్లాల్లో, గ్రామాల్లో చాలా చోట్ల కరెంటు కోతలు మొదలైనవి. ఇది మీరు వచ్చి పాత రోజులు తెస్తాం, పాత రోజులు తెస్తామంటే ఏందా అనుకున్నాం. ఇదా మీరు తెచ్చిన పాత రోజులు? ఇంకేమంటాడు ఆయన, ప్రాజెక్టులకు బడ్జెట్లో పరిమితమైన కేటాయింపులు ఉంటాయని, అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీ మేరకే నిధులు ఇవ్వాలని కోరుతున్నారంట. 39 సార్లు కాకుండా 99 సార్లు ఢిల్లీ పోతాం, సందర్భం వస్తే నిధుల విషయంలో ఢిల్లీలోనే ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చిట్ చాట్లో చెప్పారంట ఇవన్నీ విషయాలు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపెడతారనే ప్రభుత్వానికి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించలేదని సీఎం విమర్శించారు. మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చేది కూడా కిషన్ రెడ్డికి తెలియదా? RRR ఇచ్చామని మోదీ అన్నారు, అదే ఇవ్వమంటున్నామని రేవంత్ అన్నారంట. జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తుంది, కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ కనిపిస్తుంది? ప్రాజెక్టులు ముందుకెళ్లకుండా అడ్డుకుంటుంది బీజేపీ ఎంపీలని మండిపడ్డారు. మూసీకి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తానని సవాల్ చేశారంట. అఖిలపక్ష సమావేశానికి పిలిస్తే కిషన్ రెడ్డి రాలేదు. తెలంగాణకు కావాల్సిన అనేక అంశాలను క్లియర్ చేసుకొని వచ్చారని, కులగణన ప్రభావం వల్లే అన్ని పార్టీలకు బీసీలు టికెట్లు ఇచ్చాయన్నారు. మెట్రో తెచ్చానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులను అడుగుతున్నాం. NH భూసేకరణకు అడ్డుపడుతుంది ఈటెల రాజేందర్ కాదా? భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అని అన్నప్పుడు మాతో కదా చర్చించాలి. కేంద్ర మంత్రులు హైదరాబాద్ వచ్చి సమీక్షలు పెడితే కిషన్ రెడ్డి ఎందుకు రాలేదు? కేసీఆర్ బాధపడతారని కిషన్ రెడ్డి రాలేదా? పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సమీక్ష పెడితే ఎందుకు రాలేదు? ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాజెక్టులు తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్ అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని మేము భావిస్తున్నాం. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్ఎస్ చూస్తుంది. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధులపై చర్చకు కిషన్ రెడ్డి సిద్ధం కావాలి. చర్చకు నేను బట్టి సిద్ధం. అధిక నిధులు ఇచ్చినట్టు నిరూపిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ప్రాజెక్టులు కట్టి ఉంటే ఇప్పుడు ఏపీతో సమస్య వచ్చేది కాదు. మందకృష్ణ మాదిగ అంటే నాకు గౌరవం. పోటీ పరీక్షల ఫలితాలకు రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదు. మందకృష్ణ బీజేపీ నేతగా మాట్లాడితే ఎలా? గతంలో ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్లకు SC వర్గీకరణ అంశం వర్తించడం, ఏదైనా చేయాలని చూస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి తిరుగుతున్నారు నేను చెప్తున్నా. అఖిలపక్ష సమావేశానికి పిలిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఉండి కూడా రాలేదని, కేసీఆర్ బాధపడతారని కేంద్ర మంత్రి సహకరించినదని ముఖ్యమంత్రి అన్నారంట. అడ్డగోలుగా మాట్లాడడంలో కేసీఆర్ మించిన వాళ్ళు ఎవరు లేరు. కేటీఆర్ స్థాయి ఏంటి? కేసీఆర్కు బలుపు తప్ప ఏముంది? తండ్రి కొడుకులకు బలుపు తప్ప ఏముంది? అసెంబ్లీలో అధికార పక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తున్నాం. ప్రతిపక్షం లేని రాజకీయాలు చేయాలని తాము అనుకోవటం లేదు. వాళ్ళు మూసేసిన ధర్నా చౌక్ మేము తెరిచాం. విమర్శలు చేస్తే పరిశీలించుకుంటామని, సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని వెల్లడించారు. SLBC టన్నెల్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. జీతభత్యాలు తీసుకొని పనిచేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ అని చెప్తున్నారంట. మనం చెప్పాము, దానిపైన ఇవాళ ఈయన కూడా మాట్లాడాడు. జీతం తీసుకోకుండా రాష్ట్రంలో ఎవరన్నా పనిచేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్. కేసీఆర్కి నెలకి దాదాపుగా మనకి ఇచ్చే జీతం, అసెంబ్లీ ఇచ్చే జీతం 2 లక్షలు, పైగా నియోజకవర్గానికి ఎలవెన్స్ దాదాపు ఇంకొక 2,30,000 ఎంతో ఇస్తుంది. మొత్తం మీద కేసీఆర్కి నెలకి 4.5 లక్షల దాకా ఇస్తుంది గవర్నమెంట్. ఎంత తీసుకొని ఆయన ఏం చేయట్లా, ఏం రావట్లా.